మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూన్ నెల వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వేళకి కలిసి వస్తుంది అంటారు? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణమే ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ అనేది సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి గంటలు కట్టి ములికర్ర పట్టుకొని ఒక తప్పట్లో పెట్టుకొని అవన్నీ ఏమంటారు భజనచేలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న. తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. 21వ తారీఖున జూన్ మారుతున్నారు. 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం 12 రాసుల వారికి. సో ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే టైం వస్తే నడిచి వచ్చే కొడుకు ఏదో పుడతారని చెప్పి మనకు సామెత చెప్తారు కదండి. వీళ్ళకి ఆ టైం వచ్చేసింది అనమాట. ఇప్పటిదాకా వీళ్ళు నార్మల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు మ్యాగ్నెట్ అయిపోతారు అనమాట. సో వీళ్ళు ఒక అట్రాక్షన్ పవర్ అయిపోతారు. 3 సంవత్సరాల నుంచి వీళ్ళు తగ్గ ఇబ్బంది పడిపోయారు. అంతకుముందు అర్ధాష్టమ శని, ఆ తర్వాత ఇప్పుడు అష్టమ గురువు, లాస్ట్ 1 year ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పడిపోయి ఉన్నారు అందరూ. వాళ్ళకి ఉన్న స్కిల్ సెట్ ఒకటి, వీళ్ళు చేసే జాబ్ ఒకటి, వీళ్ళకు ఉన్న టాలెంట్ ఒకటి, వీళ్ళు బయట ప్రొజెక్ట్ చేసేది ఒకటి మిస్ మ్యాచ్ అయిపోయేసి ఏదో చేయాలి కాబట్టి బలవంతంగా చేస్తూ ఉన్నారు జాబులు అదంతా. అయితే ఇప్పుడు అది అంతా నిన్నటిదాకా అది సినిమాలాగా ఇప్పటిదాకా ఒక ఎత్తు ముందు ఇంకొక ఎత్తు అన్నట్లు వీళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అది లాస్ట్ మంత్ నుంచే వీళ్ళకి అది కనిపించింది. మన లాస్ట్ మంత్ రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం. అయితే ఈ మంత్ నుంచి ఇంకా అది యాక్షన్, అది రియల్ టైంలో వాళ్ళు సెన్స్ అవుతూ ఉంటారు. ఒకటి గురువు 9వ స్థానానికి పోవడంతో మహాభాగ్య యోగం అని చెప్తారు. లక్ ఉంటుంది, ట్రిగ్గర్ అవుతుంది. 6వ స్థానంలో కుజుడు ఉండటంతో సంపదలు వస్తాయి. 8వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల పుత్రుల వల్ల
ధన ప్రవాహం ఇవంతా వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుని వల్ల స్త్రీ సుఖాప్తి, స్త్రీల ద్వారా మంచి సపోర్ట్ వస్తూ ఉంటుందంట. అంటే స్త్రీల ద్వారా బాగుంటుంది, పుత్రుల ద్వారా బాగుంటుంది, ధనం వస్తుంది, మహాభాగ్య యోగం ఉంటుంది, అన్నీ బాగుంటుంది. అంటే ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు 8వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఏం చెప్తారు, 8వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది? ఇది ఫస్ట్ మనకి ఇందులో సంస్కృతంలో అసలు ఏం చెప్పారు శ్లోకం చూసుకొని దాని మీనింగ్ మనం చూద్దాం. దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవి అని చెప్తారు. అంటే 8వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, దుర్దోష అంటే చెడు ఉద్దేశం కలుగుతుంది అంటే వీళ్ళకి. ఓకే, ఇప్పటిదాకా బాగున్నాం కదా, వీళ్ళేంటి వాళ్ళేంటి, ఎవరు చూశారు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటి, ట్యాక్స్లు కట్టాలా, రోడ్లు వీళ్ళు ఫాలో అవ్వాలి లైన్స్, ఎవరు చేశారులే, మా బాస్ ఏమని చూసాడా ఏంటి, క్లోజ్ చేసేసాయి, అవుట్ అయిపోయింది వర్క్ అని అకౌంట్ క్లోజ్ చేయటం, ఈ టైపు ఒక షార్ట్ కట్లో ఆలోచిస్తూ ఉంటారు. శత్రు సంవాదం, వీళ్ళు పోయి శత్రువులతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. జనరల్గా మనం ఏంటంటే పలానా వ్యక్తి దుర్మార్గుడో దుష్టుడు అనుకుంటే దూరంగా ఉండాలని మనం ట్రై చేస్తాం. లేదంటే మన మీద ఎవరైనా పగబట్టినాడే ఒక శత్రుత్వం కంటే మనం వాళ్ళకి దూరంగా ఉంటే బెటర్, ఎందుకంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఈసారి ఏంటంటే వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయేసి వీళ్ళే శత్రువులతో గొడవ పెట్టుకునే అవకాశం ఉంటుంది. గమన వ్యధ అంటే ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే అందులో బాధలు ఉంటాయి అని చెప్తారు. దుఃఖ వార్త శృతం చేయవ, ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ ఇనే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. తర్వాత 9వ స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటంతో ఇది చాలా మంచి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. 9వ స్థానంలో వీళ్ళకి 2 శుభగ్రహాలు ఉంటాయి ఈ టైంలో. ఒకటి గురువు, రెండోది శుక్రుడు. 2 శుభగ్రహాలు 9వ స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం అని మనం చెప్పుకోవచ్చు. 2 గురువులు ఉన్నారు అక్కడ. ఇది ఏమవుతుంది, వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి స్వధర్మకృత్ భక్తి స్యాత్ స్వధర్మకృత్ చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ భృగు అంటారు. అంటే ఏం చెప్తారు, వస్త్రలాభం, చాలా షాపింగ్స్ అంతా చేసేస్తుంటారు. మహా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎవరైతే సఫర్ అవుతున్నారో ఇప్పటిదాకా క్రోనిక్ డిసీజెస్ అవి వీటి నుంచి బయటపడిపోతారు. సో వీటితో పాటు మనకి కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. అంటే ఇక్కడ సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి కొంచెం. అయితే మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కుజుడు 6వ స్థానంలో ఉండటంతో చాలా పవర్ఫుల్ పొజిషన్ కుజుడికి, మంగళుడికి. ఇందులో ఏముంటుంది, వస్త్రలాభో, ధనలాభో, ధాన్యలాభో, యశో తదహ మనల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అని చెప్తారు. అంటే 6వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశ అంటే కీర్తి ప్రదర్శనలు బాగా ఉంటాయి అని చెప్పడంతో పాటు మనల్లాసో మనసంతా ఉత్సాహంగా ఆనందంగా ఉండటంతో పాటు ధర్మసిద్ధి, ధర్మబద్ధంగా ఏదైనా పని చేస్తే అందులో సక్సెస్ వస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. ఇది కుజుడు ఉండటం వల్ల చాలా బాగా పాజిటివ్ పాయింట్. ఒక 45 days వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా చెప్పుకోవచ్చు. తర్వాత గురు భక్తి స్యాత్ అంటే గురువులు యందు పెద్దవాళ్ళ యందు భక్తి కలిగి ఉండేసి ధర్మకృత్ మంచి పనులు చేస్తూ చిత్తశుద్ధి, వీళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అభీష్టార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఇందులో ఒకటి చాలా బాగుంటుందంటే చిత్తశుద్ధి అభీష్టార్థ సిద్ధి అంటారు. అంటే మన ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉండి మన డిజైర్స్, మన ఇంటెన్షన్స్ స్ట్రాంగ్గా ఉంటే ప్రతి పని కలిసి వస్తుంది. అయితే మన ఇంటెన్షన్ కరప్టెడ్గా ఉందనుకోండి మిగతాది కలిసి రాదు. మరి ఇంట్యూషన్ కరెక్ట్గా ఎలా తెలుస్తుంది, గ్రహాల యొక్క అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకనే మనకి గ్రహాలు అనుకూలంగా లేరనుకోండి, నేను చాలామందిని చూస్తుంటాను మ్యాచెస్ చేసుకుంటారు, పెళ్ళి అమ్మాయి దాంట్లో మోసం చేసే యోగత ఏదో ఉంటుంది. కరెక్ట్గా ఈ అమ్మాయి అబ్బాయి పోయి అలాంటి అమ్మాయినే పట్టుకుంటాడు, ఎవరు నచ్చరు వాళ్ళకి. వాళ్ళని జాతకంలో కొంతమంది డైవర్స్ అవుతూ ఉంటుంది. వీళ్ళ జాతకంలో ఏ లోపం ఉందో కరెక్ట్గా పోయి వాళ్ళనే కొట్టుకుంటూ ఉంటారు చూడండి. అది కూడా మళ్ళీ ప్రేమ వివాహం అందరిని ఎదిరించి వాళ్ళ యోగంలో రాసి ఉండి జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ప్లానెట్స్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాం. అందుకని జాతకం ఒకసారి చూపించుకొని ఏ గ్రహం ఆ యొక్క దానికి కారణమో తెలుసుకొని మన పూజలు చేయించుకుంటే ఎలాంటి బారిన పడకుండా ఉంటారని చెప్పేసి మనకు మహర్షులు పుట్టిన వెంటనే జన్మ జాతకం ఇస్తారు వీళ్ళకి. అయితే వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి లవ్, రొమాన్స్, ప్లెజర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ దెమ్. సో ఇలాంటి సందర్భంలో అంతా బాగుంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. ఇన్ కేస్ ఎవరికన్నా ఇంకా ఇండివిజువల్గా బాగలేకపోతే ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే అందులో ఎందుకు బాగలేదో చూసి మనకి శాపాలు కానీ అవన్నీ గ్రహ దోషాలు చూసుకొని స్క్రూటినైజ్ చేసి చక్కగా వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేసుకొని పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది లైఫ్ అండి. ఓకే, విశేషంగా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురువు? వీళ్ళకి అందరికీ బాగుందండి. ఒక్క సూర్యుడికి మాత్రం చక్కగా పరిహారాలు చేసుకోవాలి. గోధుమలు దానం చేయటం,
ఆదిత్య హృదయ స్తోత్రం విత్ హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుతుంటే చక్కగా ఉంటుంది. ఇంతటితో పాటు వీళ్ళకి ఎవరన్నా అగ్నిహోత్రం చేసే అలవాటు ఉంటే అగ్నిహోత్రం చేసుకోవటం, విష్ణుమూర్తిని ఆలయాలు దర్శించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా బాగా టఫ్గా పరిస్థితి ఉంది అని వాళ్ళు అనుకుంటే సూర్యుడికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే సూర్యుడికి జపాలు, హోమాలు, తర్పణాలు, ఒక చిన్న పూజ ఉంటుంది సూర్యుడికి, ఒక ఇద్దరు బ్రాహ్మణోత్తములు పిలిపించుకొని ఆ జపాలు చేపించేసుకుంటే సంపూర్ణ శాంతి సూర్యుడికి చేయమంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ బ్రాహ్మణ పండితులు వాళ్ళు చక్కగా చేసిస్తారు. దీంతోపాటు ఒకసారి రుద్రాభిషేకం లేదంటే ఏదైనా పాశుపతాభిషేకం చేయించుకుంటే చక్కగా ఈ యొక్క సూర్యుడి యొక్క పెట్టే ప్రాబ్లమ్స్ నుండి అధిగమించి ముందుకెళ్ళచ్చు. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెలాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలు ఉన్నా, యోగాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో, ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మజాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మాకు మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు, తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.